క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను నమ్మకత్వం గురించి మాట్లాడతాను. నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుడు తన ఒక మహాకృపని బట్టి మీ గ్రామంలో సంఘము స్థాపించి మీ అందరినీ కూడాను దేవుడు తన ఒక జీవం కలిగినటువంటి సంఘములో తన పిల్లలుగా, తన కుమారులుగా, తన ఒక రాజ్య నివాసులుగా దేవుడు చేర్చుకొని ఉన్నాడు. ఎవరైతే జీవం కలిగినటువంటి సంఘములో చేర్చబడి ఉన్నారో, చేర్చబడినటువంటి మీరు జీవం కలిగినటువంటి సంఘములో ఎలాంటి వారుగా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైనటువంటి వారుగా ఉంటే దేవుడు మీకు, మీ కుటుంబములను ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పేరుకు మాత్రమే సంఘానికి వస్తారు, కానీ నమ్మకం లేని వారుగా చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఒక కుటుంబములో భార్య భర్త ఎడల నమ్మకంగా ఉన్నట్లు, తల్లిదండ్రుల ఎడల పిల్లలు నమ్మకస్తులుగా ఉన్నట్లు, ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు నమ్మకస్తులుగా ఉన్నట్లు, పిలువబడినటువంటి మీరు, చేర్చబడినటువంటి మీరు నమ్మకమైన వారుగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఎవరిని దేవుడు దీవిస్తాడు, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే పేరుకు మాత్రమే వచ్చిపోయే వారిని దేవుడు దీవించాడు. పేరుకు మాత్రమే మందిరములు వచ్చి వెళ్ళిపోయే వారిని దేవుడు దీవించాడు. కానీ ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాంటి వారినే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో 2వ వచనం చదవండి. నా సహోదరుడైన అనానికిని కోటకు అధిపతి అయిన హనన్యకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ మనము చూసినట్లయితే హనన్య అనబడినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. ఈ హనన్య అనబడినటువంటి వ్యక్తి యెరూషలేమునకు అధికారము పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేమునకు అధికారము పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణంలో ఈ వ్యక్తి అధికారము ఎందుకు పొందాడు, అధికారం ఇతనికి ఎందుకు ఇవ్వబడింది అని ఆలోచించినప్పుడు ఇతని గురించి 2 మాటలు కనబడుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి నమ్మకమైన మనుష్యుడు అన్నటువంటి మాట కనబడుతుంది. రెండవదిగా అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ 2 క్వాలిఫికేషన్ని బట్టి ఈ హనన్య అనబడినటువంటి వ్యక్తి యెరూషలేం పైన అధికారిగా నియమించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా, మనము కూడాను జీవం కలిగినటువంటి సంఘములో నమ్మకమైన వారుగా ఉంటే దేవుడు మనకు హెచ్చిస్తాడు. దేవుడు మనకు ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ హనన్య అనబడినటువంటి వ్యక్తి ఎలాగైతే నమ్మకస్తుడుగా ఉండి దేవుని యందు అందరికంటే భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉండి ప్రియులారా ఎలాగైతే అధికారిగా నియమించబడ్డాడో, అదేవిధంగా మనం కూడాను నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు సంఘములో కొన్ని అధికారాలు ఇస్తాడు, సంఘములో కొన్ని పదవులు ఇస్తాడు, సంఘములో కొన్ని అవకాశాలు దేవుడు కల్పిస్తాడు. నమ్మకంగా లేని వారిని దేవుడు సంఘములో అధికారం ఇవ్వడు, సంఘములో పదవులు ఇవ్వడు, సంఘములో అవకాశాలు దొరకవని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుడు మనకు హెచ్చించాలంటే, దేవుడు మనకు ఉన్నతంగా నడిపించాలంటే జీవం కలిగినటువంటి దేవుని ఎదుట, సంఘం ఎదుట హనన్య వల్లే నమ్మకమైన వారుగా బ్రతికినట్లయితే
దేవుడు మనకు హెచ్చిస్తాడని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇకపోతే ప్రియులారా, నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనకు ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడో మరికొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం చదవండి ప్రియులారా. 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే నమ్మకమైనటువంటి వారిని దీవెనలు మెండుగా కలుగును. ఎవరైతే దేవుని ఎదుట, సంఘం ఎదుట నమ్మకమైనటువంటి వారుగా బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు మెండుగా దీవిస్తాడట. మెండుగా దేవుడు ఆశీర్వదిస్తాడటండి. ఎటువంటి వెలితి లేకుండా, ఎటువంటి కొరత లేకుండా, ఏమాత్రం కూడా తక్కువ కాకుండా మెండుగా, చాలా ఉన్నతంగా, విస్తారంగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు? సంఘములు మనము నమ్మకంగా ఉంటే. అంతే తప్ప 2 పడవల మీద కాలు వేశారు అనుకోండి, దేవుడు మనకు దీవించాడు. అటు వేడిగా లేవు, ఇటు చల్లగా లేవు అనుకోండి, దేవుడు నీకు దీవించాడు. ఏ సంఘంలో అయితే నువ్వు చేర్చబడ్డావో ఆ సంఘంలో నువ్వు నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే దేవుడు నీకు మెండుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నమ్మకంతోనే ఆధారపడి ఉంది మన ఆశీర్వాదాలు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మెండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందాలంటే జీవం కలిగినటువంటి దేవుని సంఘములో నమ్మకంగా ఉండండి. పిలువబడినటువంటి మీరు, సంఘములో చేర్చబడినటువంటి మీరు, దేవుడు మీకు ఏ స్థితిలో పిలిచి ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మెండుగా, చాలా ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రియులారా, మరొక మాటను కూడా మనం ధ్యానిద్దాము. నమ్మకంగా ఉంటే దేవుడు మనకు ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు, ఎక్కడ వరకు దేవుడు మనకు తీసుకెళ్తాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు కీర్తనాలు 101:6 కీర్తనాలు 101:6 ప్రియులారా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకొనుచున్నాను. చాలండి. నా వద్ద ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో, నమ్మకంగా జీవిస్తారో, నా వద్ద నివసించున్నట్లు నేను వారిని కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుని ఎదుట ఎవరైతే నమ్మకంగా ఉంటారో, దేవుని ఎదుట ఎవరైతే నమ్మకస్తులుగా బ్రతుకుతారో అటువంటి వారు దేవుడు వద్ద నివసించినట్లు ప్రియులారా, దేవుడు 1000 కళ్ళతో కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం ఎక్కడ నివసిస్తున్నామంటే భూమి మీద నివసిస్తున్నాం. ఇంకా ఎక్కడ నివసిస్తున్నామంటే ఇంటికి నివసిస్తున్నాం. ఇంకా ఎక్కడ నివసిస్తున్నాము అంటే ప్రియులారా, గ్రామంలో నివసిస్తున్నాం. భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో, బంధువులతో, స్నేహితులతో, అదేవిధంగా గ్రామస్తులతో మనం నివసిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, ఏమని తెలుసండి? నా వద్ద నివసించున్నట్లు అంటున్నాడు దేవుడు. అంటే దేవునితో కూడాను నివసించే అవకాశం మనకు ఉంది. దేవునితో మనం నివసించాలంటే చిన్న విషయము కాదు. దేవునితో మనం బ్రతకాలంటే చిన్న విషయము కాదు. దేవునితో మనం బ్రతకాలంటే, దేవునితో మనం నివసించాలి అంటే భూమి మీద దేవుడు ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే నమ్మకమైన వారిని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు జీవం కలిగినటువంటి దేవుని సంఘములో నమ్మకమైన వాడుగా ఉన్నావా? ఒక సేవకుడు నిన్ను నమ్ముతూ ఉన్నాడా? సంఘములో దేవుడు నిన్ను నమ్ముతూ ఉన్నాడా? మిమ్మల్ని నమ్మి దేవుని సేవకుడు పరిచర్య చేయగలుగుతున్నాడా? ఏమండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మీ గ్రామానికి నేను రావడానికి గల కారణం తెలుసండి. మొట్టమొదటిగా దేవునికి నమ్మాను, రెండవదిగా మిమ్మల్ని నమ్మాను. దేవునికి ఎంతగా నమ్మాను, మిమ్మల్ని కూడా అంతగా నమ్మాను. మరి నేను మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు ప్రియులారా, మీరు ఎలాంటి వారుగా ఉండాలి తెలుసండి? నమ్మకమైన వారుగా ఉండాలి. అంతేగాని చెట్టెక్కించి నిచ్చెన తీసారనుకోండి, అది నమ్మకత్వం కాదండి. ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా చెట్టెక్కించి నిచ్చెన తీయకూడదు. చాలా తప్పు, అది చాలా తప్పండి. గనక మనం ఎప్పుడు కూడాను చెట్టెక్కించి నిచ్చెన తీసేవారుగా ఉండకూడదు. ఒక సేవకుడికి వెన్నుగా ఉండాలి, దన్నుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి, చేతుడు వాదుడుగా ఉండాలి, రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఉండి నమ్మకమైన వారుగా ఉంటే
దేవుడు తన వద్దకు నివసించడానికి దేవుడు చక్కటి జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారి గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అపనమ్మకస్తుల కోసం కాదు, వెన్నుపోటు పొడిసే వారి కోసం కాదు, ఎత్తి కిందకి పడేసే వారి కోసం కాదు, ఉన్నారని చెప్పి చివరికి విడిచిపెట్టేటువంటి వారి కోసం కాదు, సంఘములో కనబడినట్లుగా కనబడకుండా పోయేటువంటి వారి కోసం కాదు దేవుడు ఎదురు చూస్తుంది. నమ్మకస్తుల్ని మాత్రమే దేవుడు పరలోకం నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అలాంటి వారే దేవుని వద్ద నివసిస్తారటండి, అలాంటి వారే దేవుని వద్ద నివసించారటండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, నమ్మకమైన వారుగా బ్రతికి దేవునితో నివసించే గొప్ప భాగ్యాన్ని మీరందరూ కూడా సంపాదించాలని ఒక దైవ సేవకుడుగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చివరికి మరొక మాట ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23 వచనం చదవండి ప్రియులారా. 23 వచనం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించుచున్నాను. నీ యజమానుని సంతోషములో నీవు నాతో కూడా పాలు పొందుము. చాలండి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే 5 తలంతులు తీసుకున్నవాడు మొత్తము 10 తలంతులు అప్పగించాడు. 2 తలంతులు తీసుకున్నవాడు 4 తలంతులు అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అలా అప్పగించిన తర్వాత ఎవరైతే మంచిగా వ్యాపారం చేసి లాభము ఎవరైతే చేకూర్చారో అటువంటి దాసులతో యజమానుడు మాట్లాడుతున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెము విషయంలో నమ్మకంగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, కొంచెము విషయములో, తక్కువ విషయములో, చిన్న విషయములో నువ్వు నమ్మకం కలిగి ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి మాట యజమానుడు 2 దాసులు చెప్తున్నాడు, నా సంతోషములో మీరు పాలు పొందండి, నా సంతోషములో మీరు పాలు పొందండి. ఎవరి సంతోషములు? పరలోకమందున దేవుని సంతోషం. మన యజమానుడు ఎవరు చెప్పండి? దేవుడే. దాసులు ఎవరు చెప్పండి? మనమే. ఆ దేవుని సంతోషం పరలోకములో మనం పాలు పొందాలి అంటే కొంచెము వాటి విషయంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి విషయంలో నియమింపబడి పరలోకములో దేవుని సంతోషములో మనము పాలు పొందుతాము. ఆడ కష్టాలు ఉండవు, రోగాలు ఉండవు, ఏడుపులు ఉండవు, బాధ ఉండదు, రోదన ఉండదు, దుఃఖం ఉండదు. ఎల్లప్పుడూ సంతోషముతోనే పరలోకములో ఉండిపోతాం.